హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి మనోహర్ గారు. టెస్టింగ్ టూల్స్ 17 years ఎక్స్పీరియన్స్డ్ అనమాట, టెస్టింగ్ టూల్స్లో ట్రైనర్. సో వారితో మాట్లాడదాం. టెస్టింగ్ టూల్స్ ఏ స్టూడెంట్స్ చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ ఏఐ రంగంలో టెస్టింగ్ టూల్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది, ఇందులో ఇంకేమైనా అప్గ్రేడింగ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా, ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మనోహర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మనోహర్ గారు, డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి అంటే గ్రాడ్యుయేట్స్గా లేదంటే బీటెక్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు కదా, నాన్ ఐటీ స్టూడెంట్స్లో ఎవరికి ఎక్కువగా టెస్టింగ్ టూల్స్ చేస్తే ఓపెనింగ్స్ బాగుంటాయి అంటారు? ఫస్ట్ ఇక్కడ మనకి ఎనీ గ్రాడ్యుయేట్స్ పాయింట్ ఆఫ్ మాట్లాడితే బీటెక్ కాదు, ఎంకామ్, బీకామ్, ఎంబీఏ, బీబీఏ ఇలా ఎటువంటి గ్రాడ్యుయేట్స్ అయినా ఐటీలోకి హ్యాపీగా వెల్కమ్గా వెళ్ళొచ్చు. అంటే చాలామంది ఓకే బీటెక్ చదివిన వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళే స్ట్రాంగ్ అనుకుంటారు, కానీ నాన్ టెక్నికల్గా మాట్లాడితే లైక్ సిఎస్సి, ఐటీ పక్కన పెడితే మెకానికల్, ఈసీ, ట్రిబుల్ అండ్ లైక్ సివిల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీలో ఆన్ ద ఫ్లోర్ మోర్ దెన్ 70% పీపుల్ నాన్ టెక్నికల్ పీపుల్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ప్యూర్ నాన్ టెక్నికల్ పర్సన్. నేను చదువుతుంది మొత్తం ట్రిబుల్ ఏనండి. సో ఐ డన్ మాస్టర్స్ ఇన్ ట్రిబుల్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మనం నేర్చుకోవాలని తప్పనున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ మీ గ్రాడ్యుయేషన్స్ కాకుండా మీ గ్రాడ్యుయేషన్ ఓన్లీ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగానే మనకి పనికొస్తుంది తప్ప నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎటువంటి వాళ్ళైనా ఐటీకి వెళ్ళొచ్చు, దానికంటే రిస్ట్రిక్షన్స్ లేవు. సో డెవాప్స్ కన్నా టెస్టింగ్ టూల్స్ చేసిన వాళ్ళకి, డెవలపర్స్ కన్నా టెస్టింగ్ టూల్స్ చేసిన వాళ్ళకి తక్కువ శాలరీస్ ఉంటాయి అంటారు, ఎందుకంటారు? సో ఇది మిత్ ఎప్పటి నుంచో ఉంది. ఓకే, డెవలపర్కి ఎక్కువ శాలరీస్ ఉంటాయి, టెస్టింగ్ వాళ్ళకి శాలరీస్ అనుకుంటాం. సో యాక్చువల్గా టెస్టింగ్ వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు కాదండి, 90s వచ్చినప్పుడు ఓన్లీ జస్ట్ ఒక కోడింగ్ నాలెడ్జ్ లేకుండా జస్ట్ నాన్ కోడింగ్ ఐటీ జాబ్ అనే వ్యూ ఉండేది. బట్ రాను అప్డేట్స్ అవడం వల్ల ఇప్పుడు టెస్టింగ్లో కూడా కోడింగ్ ఇంక్లూడ్ అయింది. అదే మిత్ ఎలా అవుతుందో, డెవలపర్స్ కోడింగ్ రాస్తారు కాబట్టి ఎక్కువ శాలరీ వస్తుందని ఉంటారు, కానీ ఒక ఎంఎన్సీస్లో డెసిగ్నేషన్ బేస్ చేసుకుని ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ 3.5, లైక్ 5.1 ఇలా ఫిక్స్ అయి ఉంటుంది తప్ప వాళ్ళు ఏ గ్రాడ్యుయేషన్ సంబంధించింది, వాళ్ళు ఏ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకుంటున్నారో కాన్సెప్ట్ కాదు. కాబట్టి డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూగా, టెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే వాళ్ళకి ఈక్వల్ శాలరీస్ ఉంటాయి ఒక కంపెనీ ఎథిక్స్ ప్రకారంగా, డెసిగ్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా. మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారండి? బేసికల్గా టెస్టింగ్ టూల్స్కి వచ్చినప్పటికీ సో ఇర్రెస్పెక్టివ్ ఇందాక చెప్పినట్టు ఎనీ గ్రాడ్యుయేట్స్ లైక్ అది బీకామ్ అయినా, ఎంకామ్ అయినా, బీటెక్ అయినా, ఎంబీఏ అయినా, బీబీఏ అయినా అందరూ సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ 1 year గ్యాప్, 2 year గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ వస్తున్నారు. అది మాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే 1 year గ్యాప్ క్రియేట్ చేయడం వల్ల ఆ కెరీర్ గ్యాప్ అనేది ఇట్స్ నాట్ గ్రాడ్యుయేట్, అదొక సర్టిఫికేషన్ తీసుకొచ్చేది కాదు, మీ కెరీర్ కిల్ చేసేది. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే గ్యాప్ ఎందుకు వచ్చిందండి. సి అమ్మాయిలకి ఏదో రీజన్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, మ్యారేజ్ అని ఏదో చెప్తారు, అబ్బాయిలకి ఏం రీజన్ ఉంటుంది. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే సో ఎక్కువ మంది ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వస్తున్నప్పుడు వాళ్ళకి ఒకటే అడ్వైస్ చేస్తాను ఏంటంటే, మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో లైక్ 4th year, 3rd year, అది బీటెక్ అయినా లైక్ ఎంకామ్, బీకామ్ అయినా, మీరు లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడే ఏ కోర్స్ తీసుకోవాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, నెక్స్ట్ 1 year తర్వాత ఎక్కడ ఉండాలి, లాస్ట్ 5 years తర్వాత మీ విజన్ ఏంటో అనేది డిసైడ్ చేసి పెట్టుకోమని చెప్తాను. డిసైడ్ చేసుకోవాలి. ఒక స్టూడెంట్ ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి అంటారు ఒక మంచి జాబ్ రావాలి అంటే? ఎస్, అదే కంటిన్యూ మాట్లాడితే చాలా మంది మనం వినుంటాం కదా. బట్ నేను చూసినప్పుడైనా నేను బీటెక్ చదివినప్పుడు లైక్ ట్రిబుల్ చదివినప్పుడు, నేను ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు. నేను 4 years అయిపోయిన తర్వాత 80% ఐటీలో జాబ్ కావాలి, సంపాదించాలని కాన్సెప్ట్తోనే ఉండేది. బట్ చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, బీటెక్ అయిపోయిన తర్వాత, ఎంకామ్ అయిపోయిన తర్వాత, బీకామ్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక కోర్స్కి వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటారు. ఆ మైండ్ సెట్ పనికిరాదు. అప్పుడు గ్యాప్ వస్తుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఒక చోట కోచింగ్ వెళ్తాం, ఆ 6 months 7 months ఉంటుంది, ఆ 6-7 months గ్యాప్ ఉంటుంది. తర్వాత మరి జాబ్ రావడం 3-4 months పడుతుంది, కాబట్టి ఇక్కడ 1 year గ్యాప్ వచ్చేసింది. సో మనకి చిన్నప్పుడు ఐ థింక్ మా మమ్మీ చెప్పిన స్టోరీ గుర్తుకొస్తుంటుంది. 3 చేపలు కదా, ఓకే, సుమతి, కళావతి అండ్ మందమతి. ఓకే, సో సుమతి ఏం చేస్తుంది, ఎప్పుడైతే నీళ్ళు ఎండిపోతున్నాయో జాలర్లు వచ్చి మనం పట్టుకుంటారు, మనం ముందుగానే ఇప్పుడు మారిపోదాం, ముందుగానే ఇంకో నదికి వెళ్దాం, చెరువుకి వెళ్దామని ఆలోచించింది. బట్ ఒక 2 days 3 days తర్వాత కళావతికి ఏం తెలుస్తుంది, ఓకే కరెక్టే అయిపోతుంది, కరెక్టే, మనకి చేతులు కాల్చుకున్నాం, మనం ఇప్పుడే వెళ్దాం వెళ్ళిపోతుంది. మంది అక్కడే ఉండడం వల్ల చనిపోతుంది అక్కడ. సో దట్స్ వేర్ నేనేం చెప్తున్నానంటే, మీరు గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినప్పుడే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే లోపల నేను ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలని ముందుగా డిసైడ్ చేసి పెట్టుకోండి. అందుకని నాకు 3 types స్టూడెంట్స్గా నేను కేటగిరీ చేశాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ముందే జాబ్ సంపాదించాలి, అయిన తర్వాత ఎక్కడో జాయిన్ అయ్యి ఎక్కడో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి సంపాదించే వాళ్ళు,
కెరీర్ కిల్ చేసుకొని కెరీర్ గ్యాప్ పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి 3 సెట్ ఆఫ్ స్టూడెంట్స్లో నాకు 1 and 2 స్టూడెంట్స్ ఉండడం చాలా బెటర్. కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళ కెరీరే లైక్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనోహర్ గారు, కొంతమంది టెస్టింగ్ వైపు వెళ్తూ ఉంటారు, కొంతమంది డెవలపర్స్గా వెళ్తూ ఉంటారు. అయితే కొందరికి ఉన్న డౌట్ ఏంటంటే టెస్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది అంటారు డెవలపింగ్ కన్నా. మీరేం చెప్తారు, కరెక్టేనా? నా కెరీర్లో 2009 నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు టెస్టింగ్లో 2 రకాలు ఉంటాయండి, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ అని. మాన్యువల్ అంటే ఏంటంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జస్ట్ ఒక అప్లికేషన్ చెక్ చేయాలి, అది వర్క్ అవుతుందో చెక్ చేయాలి అంతే. బట్ ఆటోమేషన్కి వెళ్ళినప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ ఏంటి, అది వర్క్ అవడానికి లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఏంటని వెతకడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మాన్యువల్ వాళ్ళు ఉంటున్నారు, లేదని చెప్పట్లేదు, దాని మీద అప్డేట్ అయింది ఆటోమేషన్. సో కాబట్టి ఇక్కడ టెస్టింగ్లో కోడింగ్ ఉండదనే కాన్సెప్ట్ ఏం లేదు, కోడింగ్ లేదు అనే కోర్స్ ఏం లేదు. ప్రతి కోడ్లో అది AWS అయినా, జావా అయినా, పైథాన్ అయినా, టెస్టింగ్ అయినా ఎక్కడ చోట కోడింగ్ ఉంటుంది. ఈ కోడింగ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకోవాలనుకుంటే ఒక ఛానల్ కావాలి, అది తెలుగు మనకు తెలుసు కాబట్టి మాట్లాడగలం. అది కంప్యూటర్తో ఎలా మాట్లాడగలం, దానికి తెలిసిన లాజిక్ లాంగ్వేజ్ మనకు తెలియాలి కదా. సో నేను ఇప్పుడు ఒక మలయాళంతో అతనితో మాట్లాడాలనుకుంటే మలయాళం తెలిసి ఉండాలి. అది కాబట్టి అది ఎలా వస్తుంది, మనకి మాట్లాడాలి, మలయాళం మాట్లాడితేనే సో దట్ మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ వే కంప్యూటర్తో నేను మాట్లాడాలనుకుంటున్నాను, నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, నా తెలుగు లాంగ్వేజ్ కాదు, దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి ఆ కోడింగ్ లాంగ్వేజే మనకి ఇంపార్టెంట్. చాలామంది కోడింగ్ అంటే పెద్ద బ్రహ్మ విద్య అనుకుంటారు, కానీ దాంతో మాట్లాడే విధానం, ఒక మీడియా కావాలి, ఆ మీడియాయే లాంగ్వేజ్ మనకి రియల్ వరల్డ్లో. సో మీ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా స్టూడెంట్స్ని చూసినప్పుడు మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఎస్ అండి. ఎలాంటి సిచ్యువేషన్లో? ఎస్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక ఎక్సలెంట్ మూవీ తీసానండి, చాలా బాగుంది మూవీ, మా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళాను. రైట్, ఇంటర్వెల్ అయిన తర్వాత వాళ్ళు మూవీ బాగుంది కానీ వద్దు అని బయటకు వచ్చేస్తే అది నాకు చాలా బాధ. అరే నేను లాస్ట్ వరకు ఉండాలి, నా లాస్ట్ వరకు మూవీ ఎలా ఉందో చూడాలి, అలా చూస్తే ఆ మూవీ ఎలా ఉంటుందో ఆ ఎండ్ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, హైదరాబాద్కి వచ్చామా, జాయిన్ అయ్యామా, డబ్బులు కట్టేసామా, కోర్స్ వచ్చేసింది, జాబ్ వచ్చేసిందని కాన్సెప్ట్తో ఏం చేస్తారంటే ఒక 3-4 months బాగానే ఉంటుంది, దాని తర్వాత డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ కెరీర్ డ్రాప్ అవుట్ అవుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళు 4 years ఏదో నేర్చుకున్నారు, 3 years ఏదో నేర్చుకున్నారు, వాళ్ళ గ్రాడ్యుయేషన్లో, అది బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఎంకామ్ అయినా, బీకామ్ అయినా, వాళ్ళు 3 years నేర్చుకున్న కోర్సుని 4 years నేర్చుకున్న సబ్జెక్ట్ని మీరు 4 months 5 months చెప్పాలి. సో వాళ్ళు ఎంత ట్రైన్ అయి ఉండాలి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే గ్రాడ్యుయేషన్ వాళ్ళది, రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు నైట్ చదువుతాం. బట్ అలాగా ఐటీలో సరిపోదు. సో ఎందుకంటే రిపిటేటివ్ టాస్క్, ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్ చేస్తూ ఉండాలి. ఒక మన మైండ్ సెట్ ఇంపార్టెంట్. మన 10th క్లాస్లో ఏ సబ్జెక్ట్ అడిగినా, ఏ ఫార్ములా అడిగినా A+B² అంటే ఎవరైనా చెప్తారు, ఎందుకంటే రిపిటేటివ్ ఎన్నిసార్లు నేర్చుకున్నాం కాబట్టి. లేటెస్ట్ గ్రాడ్యుయేట్ జరిగిన సబ్జెక్ట్ చెప్పరు, ఎందుకంటే రేపు ఎగ్జామ్ నైట్ చదివాం కాబట్టి. సో అందుకని స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, నాకు కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ వచ్చేస్తుంది, నా జేబులో జాబ్ పెట్టి పంపించేస్తారు అనే కాన్సెప్ట్ కాకుండా, నీ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎంత వర్కౌట్ చేయాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, రైట్. అందుకనే ఇక్కడ మనకి స్టూడెంట్స్ చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూగా నా బాధ ఏంటంటే, స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అయిన తర్వాత వీక్లీ వైజ్ ఎగ్జామ్స్ రాయండి, డైలీ వైజ్ టాస్క్ క్రియేట్ చేసుకోండి, అసైన్మెంట్స్ సబ్మిట్ చేసి ఉండండి. మనం 10th class ఎలా చదివామో అలాగే చదవండి. అలా చదవడం వల్ల బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది, నాలెడ్జ్ ఎక్కువ పెరుగుతుంది. సో అలాగ డ్రాప్ అవుట్ అవ్వద్దు. డ్రాప్ అయినప్పుడల్లా వీ ఫీల్ వెరీ బ్యాడ్. ఓకే, మేము ఒక 100 members జాయిన్ చేసుకుంటాం నా కోర్సులో, లాస్ట్కి వచ్చే వద్దే 50 or 60% ఉంటారు. 40 members ఎవరైతే డ్రాప్ అయ్యారో వాళ్ళని చూసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకని స్టూడెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీ కోర్స్ కంప్లీట్ చేయడం మీద కాన్సెప్ట్ కాదండి, ఆ కోర్స్ ఎంత నేర్చుకున్నామో దాన్ని ఎంత యూటిలైజ్ అయింది అనేది ఇంపార్టెంట్. సో ఈ మోడర్న్ టెక్నాలజీలో స్టూడెంట్స్కి మీరేం చెప్తారు, ఏది నేర్చుకుంటే బెస్ట్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చాలా మంది సిఎస్సికి వెళ్ళి గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఎంకామ్, బీకామ్ అయినా, లైక్ బీఎస్సీ కెమిస్ట్రీ, లైక్ కంప్యూటర్స్ మాట్లాడుతుంటారు కదా, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వెళ్తుంటారు. ఇక్కడ సిఎస్సి, ఐటీ, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ వెళ్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకు గైడెన్స్ ఇస్తారు, సిఎస్సిలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయని. ఫైన్, మరి సిఎస్సి అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ సంపాదించే క్యాపబిలిటీ ఉందా లేదా? సో కాబట్టి జాబ్ సంపాదించే క్యాపబిలిటీ అంటే మన మైండ్ సెట్. అది టెస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావా, జావా నేర్చుకోవాలనుకున్నావా, పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నావా, ఒక మైండ్ సెట్ మీద వెళ్ళి నేను జావా నేర్చుకోవాలనుకుంటే జావాని నేర్చుకోమని చెప్తున్నాను. లేదు జావా కష్టం, పైథాన్ ఈజీ, అలా కాన్సెప్ట్ ఏం లేదండి. స్టూడెంట్ ఏ ఇంట్రెస్ట్గా ఉంటాడు, ఏదో నేర్చుకోవాలనుకుంటున్నాడు, అన్ని కోర్సెస్కి హై డిమాండ్ ఉంది. ఎగ్జాంపుల్, హైదరాబాద్ మెట్రో రావడం వల్ల ఆర్టీసీకి అయితే లాస్ రాలే కదండి. ఆర్టీసీకి ఉన్న ఆర్టీసీ డిమాండ్ ఉంది, మెట్రోకి డిమాండ్ ఉంది. పైథాన్ రావడం వల్ల జావా చనిపోయింది, జావా రావడం వల్ల పైథాన్ చనిపోయింది అని కాన్సెప్ట్ ఏం లేదండి. ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఇంకో టెక్నికల్ నాలెడ్జ్ ఎప్పుడు చంపేది, అప్డేట్ అవుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ మొబైల్ యూస్ చేస్తున్నారు, 5 years మొబైల్, ఇప్పుడు మొబైల్ సేమా అంటే కాదు.
అప్డేట్ అయ్యాం, ఎస్ సేమ్ వే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయినప్పుడు మనం ఏ కోర్స్ తీసుకుంటే అప్డేట్ అవుతామో, దేని మీద ధ్యాస పెడితే బాగుంటుంది అన్నది వాళ్ళ మైండ్ సెట్తో పాయింట్ ఆఫ్ కానీ వెళ్ళాలి. సో ఫైనలీ స్టూడెంట్స్కి వీక్యూబ్ తరఫున మీరు వచ్చారు కాబట్టి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఒకటైతే చెప్పారు, డ్రాప్ అవ్వకుండా కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు? నేను చెప్పడం ఎందుకంటే మా స్టూడెంట్ ఉన్నారు కాబట్టి మా స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే, లెట్స్ సీ. Hi friends, my name is Sai Ganesh. So nowadays most of the people facing interviews rejection because of lack of skills, training and practice. నేను మీలాగే నా గ్రాడ్యుయేట్ అయిపోయాక జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, అవన్నీ చాలా మాక్సిమం ఫెయిల్ అయ్యాను. ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్. సో నేను ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేస్తుండగా వీక్యూబ్ అనే ఇన్స్టిట్యూట్ లో వచ్చాను. ఇక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి. వీటిలో నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే కోర్స్ డెమో అటెండ్ అయ్యాను, విచ్ ఇస్ టోల్డ్ బై మనోహర్ సార్, హూ ఇస్ హ్యావింగ్ 16+ years of experience. ఈ సారు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కంపేర్ చేసుకొని చెప్తారు. అలాగే మనకి ఇక్కడ ల్యాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, మనకి వీక్లీ మాక్ ఇంటర్వ్యూస్, అలాగే ఎగ్జామ్స్ అండ్ అసైన్మెంట్స్ ఉంటాయి. సో నా కోర్స్ అయిపోయాక వీక్యూ కండక్టెడ్ డ్రైవ్ విత్ క్విటానెక్స్. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు అటెండ్ ద డ్రైవ్ అండ్ ఐ క్రాక్డ్ ద QA engineer. It was a great journey with the VQ. So I suggest you to join the VQ. Thank you. వావ్, మనోహర్ గారు మీ స్టూడెంటే. ఎస్, ఏం చెప్తారు? ఇలాంటి వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళ అక్క, ఇతను గణేష్ అతని పేరు, వాళ్ళ అక్క ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వని చెప్పింది. సో అంటే నిజంగానే అక్కడికి వెళ్తే కంటెంట్ ఉంది అంటే ఆవిడ ఆల్రెడీ చూసి ఎంక్వైరీ చేసి మా దగ్గరికి వచ్చి ఉంది కాబట్టి సో ఈ స్టూడెంట్ మమ్మల్ని బిలీవ్ చేశారు. ఇలాంటి స్టూడెంట్స్ మాకు చాలా మంది ఉన్నారండి. ఐ వాంట్ టు గివ్ లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ మల్లికార్జున అబ్బాయి, ఆ అబ్బాయికి హీ డోంట్ నో అసలు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ రాదు అబ్బాయికి. ఆ అబ్బాయిని మా దగ్గర కూర్చోబెట్టి ట్రైన్ చేసాం 3 years. అతను 3 years మాతోనే ఉండి అదే ప్రాక్టీస్ చేసుకుంటూ 3 years అది జాబ్ సంపాదించాడు. అంటే అక్కడ 3 years కెరీర్ గ్యాప్. ఎక్కడున్న కెరీర్ గ్యాప్? మా దగ్గర ఉండి మేము ట్రైన్ చేయడం వల్ల ఆ కెరీర్ గ్యాప్ ఫిల్ చేసుకున్నాడు అతను. సో కాబట్టి నేను చెప్తానంటే కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ రాదు, అది ఎక్కడైనా అంతే. ఎవరికి రాదండి, కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ రాదు. ఒక 1 month 2 months ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పే 1 hour సెషన్, మీరు చెప్పే 4 years 3 years గ్రాడ్యుయేషన్ని 3 months 4 months ఎలా కంప్లీట్ చేస్తాము? ఎంత బ్రెయిన్ అయి ఉండాలి. ఎస్, ప్రాక్టీస్ ఓన్లీ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీసే చేయాలి, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవాలి, నెవర్ గివ్ అప్. అసలు అంటే క్వశ్చన్ ఏంటంటే, మనం ఒక మూవీకి వెళ్దాం అనుకుంటే 10 మంది మనతో వస్తారు, చదువుకుందామంటే ఎవరు రారు. కరెక్టే. అలాంటి ఫ్రెండ్ ఉంటే గ్రేట్ అండి. నేను అదే చెప్తున్నాను, అలాంటి ఫ్రెండ్ సంపాదించుకోమని చెప్తాను. సూపర్ అండి, మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా మనోహర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి మెసేజ్ ఇచ్చారు, అలాగే వీక్యూబ్లో ఇస్తున్నటువంటి కోర్స్ గురించి కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. రైట్, చూస్తున్నారు కదండి, వీక్యూబ్లో ఇలా చాలానే సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మంచి గైడెన్స్తో పాటు మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగా కూడా మనకి వీక్యూబ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి కెరీర్ గ్యాప్ ఉన్నా, లేదు మనము గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నాము, సైమల్టేనియస్గా మనం ఇలాంటి కోర్సెస్ చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేలోపు జాబ్ సంపాదించుకుందాము అనుకున్న వాళ్ళకి కూడా బెస్ట్ కోర్సెస్, బెస్ట్ అంటే ప్రాపర్ వేలో మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ రెడీ చేసేటువంటి వీక్యూబ్లో మీరు కూడా మంచి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న వీక్యూబ్ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.